అదేం ఊరు విశాఖపట్నానికి టోటల్గా ఇస్తే బాగుండేది. మళ్ళీ దాన్ని 50-50 బై చేస్తే మళ్ళీ దాన్ని ఇది చేయడం రాయగడగా చేశారు. అది చేయకుండా టోటల్గా చేసేస్తుంటే బాగుండేది. మళ్ళీ సగం సగంగా ఇక్కడ సగం అక్కడ సగం ఎందుకు చేస్తే ఫుల్గా చేసేస్తుంటే బాగుండేది. రాయగడికి ఇవ్వడం అనేది చాలా వేస్ట్ అండి. అట్లా అనేది టోటల్ ఫుల్గా చేస్తే ఇన్కమ్ అనేది కాదు. ఫైట్ చేసింది దేనికోసం? మన వాళ్ళు చేసింది సపరేట్. మన జోన్ అయిన తర్వాత క్యాపిటల్ అయిన తర్వాత మన దానికి విశాఖని జోన్ చేయమని చెప్పి ఇది చేశారు. మళ్ళీ దాన్ని పీయూష్ గోయల్ ఏం చేశారు? సగం తీసుకెళ్ళేమో అటు పెట్టి సగం తీసుకెళ్ళి ఇటు పెడితే ఎట్లా ఉంటుంది? అభియోగం కాదండి, ఇట్స్ ఫ్యాక్ట్. అది చూసుకుంటే మీ ఎవరైనా జెన్యున్గానే కనిపిస్తుంది అక్కడ. దాన్ని ఏం తీసుకెళ్ళి వేరేగా ఏం చెప్పాలి. అది ఈ టైంలో ఇప్పుడు ఎలక్షన్ పీరియడ్లో అది ఎప్పుడో చేయాల్సిన విషయాన్ని ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ పెట్టే టైంకి వచ్చి ఈరోజు మీటింగ్లు పెట్టి ఈరోజు జోన్ చేయాలి అనేది మాత్రం ఇట్స్ టోటలీ డిజాస్టర్. ప్రత్యేక హోదా అనేది అయితే కనుక ఇస్తే వెల్ అండ్ గుడ్డేనండి. ఎదురికి దాని గురించి ఎదురికి ఫైట్ చేస్తున్నారు మన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అక్కడ కూడా. సో ఈ టైం కన్నా కూడా ఇంకొంచెం ముందు ఇది చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం బాగుండేది ఇంకా అడ్వాన్స్గా. ఇప్పుడు ఇవన్నీ యుద్ధాలు చేసి ఏది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వాకౌట్లు చేసుకొని ఇవన్నీ చేసుకొని వచ్చి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాము అనేది కంటి తుడుపు కింద అన్నట్టుగానే ఉంటుంది తప్పించి తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తే మళ్ళీ తర్వాత చాలా వాటికి క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయి. సో ఇది చాలా బ్యాడ్గానే ఉంది. ఒక విషయంగా చెప్పాలంటే ఏదో స్కెచ్ విషయంగానే ఉంది తప్పించి వేరేగా ఏం లేదు ఇందులో. అక్కడ అది ఎత్తడం కన్నా నోరు మూసుకోవడం చాలా బెటరు. అది ఎలక్షన్ కోసం చేసిన స్టంట్ అది. ఇంకా వేరే చెప్పేది ఏం లేదు దాంట్లో. ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ అది కరెక్టే కాదా అనేది జనానికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అది చేసి వీళ్ళ మొఖాన పేడ నీళ్ళు కొట్టారనమాట. అంత తప్పితే ఏం లేదు. తెలుగు నేర్చుకోవాలండి మోడీ గారు, అప్పుడు తర్వాత సమస్యలన్నీ తెలుస్తాయి. ఇవన్నీ మాటలు రాజకీయంగా చేసే పనులే. కానీ కాంగ్రెస్ వాళ్ళు విడగొట్టేసి ఎంత తప్పు చేశారో, మోడీ వచ్చేసి వాళ్ళు ఈ రైల్వే జోన్లో అంతకన్నా ఎక్కువ తప్పు చేశాడు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆ రోజున చేశారు కాబట్టి అనుభవించారు. ఈ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అనుభవిస్తాడు, అంతే, ఏం తేడా లేదు. తెలుగు నేర్చుకుంటే బాధలు తెలుస్తాయి. ఎవరో పక్కన చెప్పుడు మాటలు చెప్పిన నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసిన తర్వాత రెండు హిందీలో మాట్లాడేసి ఈ కాదు. ముందు అసలు ఏంటి ఆంధ్ర అంటే ఏంటి, తెలుగు గడ్డ అంటే ఏంటి, తెలుగు పౌరుషం ఏంటి అనేది కావాలి. ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ రైల్వే జోన్ ఎంతవరకు ఉపయోగిస్తాం మనకి, ఆ ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా అదే దానికి మెలికలు పెడతారు. మెలికలు పెట్టేసి ఏం ఉపయోగం లేకుండా ఇచ్చి పారేస్తారు అనమాట. ఇప్పుడు ఈ రైల్వే జోన్ వల్ల వైజాగ్కి ఏమన్నా ఉపయోగం ఉందా? రూపాయి ఆదాయం ఉందా? విడగొట్టారు అన్నీ, ఎందుకు పని రాకుండా. ఇంతకుముందే ఉన్నాయి కదా, ఇది చేసినే ఉంది అక్కడ. ఆంధ్రాకి సపరేట్ రైల్వే జోను వైజాగ్ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మరి వైజాగ్ ఇవ్వాలిగా. మరి దాన్ని తీసుకొచ్చేసి ఆదాయం ఉన్నదాన్ని తీసుకెళ్ళేసి వరుసలో కలిపేసి మెయింటెనెన్స్ వీళ్ళకి ఇచ్చారు, ఆదాయమే వాళ్ళకి ఇచ్చారు. తెలిసినట్టుగా ఎవరికైనా అర్థమవుతుంది అది. ఇక లేదు మా పార్టీ ఇచ్చింది కాబట్టి మేము సంకలు ఎగరేసుకుంటామంటే ఎవరు చెప్పేదే లేదు దాన్ని. రైల్వే జోన్ కోసం వీళ్ళు ఏమైనా మేము ఖర్చు పెడతాము, మేము మెయింటెనెన్స్ చేస్తామని చెప్పేసి ఎగబడేవాడు ఎవడు ఉండడు కదండి. ఏదైనా రూపాయి ఆదాయం వస్తుందని చెప్పేసి, ఆదాయం వస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి ఎవడైనా ఆశపడతాడు. ఆదాయం ఏమో వాళ్ళకి ఇచ్చాడు, ఖర్చు ఏమి వీళ్ళకి ఇచ్చాడు, మెయింటెనెన్స్ వీళ్ళు చేయాలి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయండి ఇండియా. ఏ ఒక్కళ్ళు కూడా మన ఇండియా ఎంత సైనికులు ఉన్నారు, ఎక్కడ ఏం పని చేస్తున్నారు ఎవరికి తెలవదు. ఏదో టీవీలో కాసేపు చూపిస్తే బాంబులు పేలినాయి, అవి పేలినాయి అని చెప్పుకోవడం తప్ప వాళ్ళలాగా మనల్ని ఎంతమందిని బాంబు పేల్చారు. మనోళ్ళు కూడా తిరుగుబాటు నిజంగా ఒక ఇండియా మనిషి ఆడెలా వచ్చాడు ఆ పాకిస్తాన్ నుంచి, మనలో కూడా ఆత్మ దాడి చేశాడు కాబట్టి, ఇంతమందిని పేల్చి వచ్చాడు కాబట్టి దాన్ని ఎంత ఇదిగా చేశాడో మనం కూడా ఒక్కటి కూడా పేల్చలా. ఏదో ఇంత ఖర్చు పెట్టి విమానాలు తీసుకెళ్ళి బాంబులు వేసామని జనాలకి ఇచ్చేయటం తప్ప మన సైనికుల్ని ఎంతమంది చంపేశారు, మనం ఎంతమందిని చంపాం. పౌరుషం అనేది మోడీ గారు అది ఉండాలి. యుద్ధం చేసాము మేము చూడండి, విమానాలు వెళ్ళినాయి చూడండి. యుద్ధం చేసామంటే అది మన మిలిటరీ వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ గారు, అంతా మిలిటరీకి అప్పచెప్పేసావు, వాళ్ళు సంగతి వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకేంటి సంబంధం. చేసిన గొప్ప కానీ లాస్ కానీ ఇండియాకి ఏం చేశారని ఆ మిలిటరీ వాళ్ళకే పోతుంది. ఆ క్రెడిట్ రానివ్వండి, ఏదన్నా రానివ్వండి, మధ్యలో నువ్వు చేసిందేం లేదుగా. మరి నీ గొప్పతనం ఏముంది అక్కడ? ప్రైమ్ మినిస్టర్గా నువ్వు ఉన్నప్పుడు లాస్ రానివ్వండి, లాభం రానివ్వండి, బరాయించేది నువ్వే.
క్రెడిట్ వచ్చినా మీకే వస్తుంది, అది లాస్ వచ్చినా మీకే వస్తుంది. నేను మొత్తం మిలిటరీ వాళ్ళకి అప్పచెప్పేసాను, వాళ్ళే చూసుకుంటారు అన్నప్పుడు మరి మీకు సంబంధం లేదుగా. ఆ క్రెడిట్ రాని లాస్ రాని వాళ్ళు చూసుకుంటారు 100%. లేకపోతే మరి మీకు అప్పచెప్పేసాను మీరు చూసుకుంటున్నా అనే చెప్తున్నారు, మరి వాళ్ళే చూసుకుంటారు, మధ్యలో మీకెందుకు? అది నిన్న వెళ్ళి కొట్టొచ్చారు అక్కడ, అది మిలిటరీ వాళ్ళదే, మరి మీకేం సంబంధం లేదు. అక్కడ మీరు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. ఒకప్పుడు రాజధాని ఓకే విజయవాడ మనం చేశారు, ఇప్పుడు డెవలప్ అవ్వలేదని ఎవరన్నా మోడీ గారిని ఒకప్పుడు విజయవాడ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. మార్పు అనేది చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కళ్ళున్నాయి, మాట నాలిక అంటున్నారు. అంటే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ట్యాక్స్లు ఏం కట్టలేదా గవర్నమెంట్కి? సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారా, లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారా? వీళ్ళు ట్యాక్సులు కట్టారుగా, తీసుకోకుండా వదిలిపోయానండి. ఆంధ్ర ట్యాక్సులు మాకు వద్దు, మేము డబ్బులు ఇవ్వమని చెప్పేస్తే వదిలేస్తే వీళ్ళు పట్టుకుంటారు. చేతగాక నీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ జిఎస్టీ ఎంత కట్టారు, మనకి ఎంత రిటర్న్ ఇచ్చారు? ఇప్పుడు ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా మనం కట్టామంటే దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటే మనకు రిటర్న్ వచ్చేది, అంతే కదా. మనం జిఎస్టీ కట్టినప్పుడు మన జిఎస్టీ మరి వీళ్ళు ఖర్చులు చూపించినప్పుడు మరి వీళ్ళకి రిటర్న్ ఇవ్వాలిగా. ఏమి ఇచ్చారు ఇంతవరకు? తెలిసినాడు ఎవడైనా ఆలోచిస్తాడు. అది సెంట్రల్ డబ్బులు ఇచ్చిందంటే సెంట్రల్ ఉన్నందుకు మన దగ్గర డబ్బులు తీసుకుని మన ఖర్చులు పెడతానికి, ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అవును, చంద్రబాబు ఇక్కడ అన్నం తినేది కూడా ఎవడన్నా ఆంధ్రవాడు అన్నం తింటున్నా అంటే సెంట్రల్ ఇచ్చిన డబ్బులతోనే. వీళ్ళు ఇచ్చిన ట్యాక్సులు ఇవన్నీ సంబంధం లేదు. ట్యాక్సులు అంటే వీళ్ళంతా పనికిరాని వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ ట్యాక్సులు కట్టాలి, ఆడు భిక్షం వేస్తే వీళ్ళు తినాలి. ఆ టైపులో ఉంది బీజేపీ వాళ్ళ పరిస్థితి. చాలా సంతోషం అందరికీ. ఏదో ఒకటి వచ్చింది కదా, ఇంతకుముందు రాలేదు గోల్ పెడుతున్నాం కదా, ఇప్పుడు వచ్చింది కనుక సంతోషపడాలి. ఏదో అదే పర్సెంటేజ్ అది ఇచ్చారు కదా, దాని గురించి ఆలోచించాలి. మంచిదే, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం మంచిది. కాకపోతే ప్రత్యేక హోదా కూడా ఇస్తే ఇంకా బాగుండేది, కానీ ఎలక్షన్ లోపు ఇచ్చారని అనుకుంటున్నాను. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. మంచిదేగా ప్రకటిస్తే. రాజకీయ నాయకులు గట్టిగా పోటీ పెడితే వస్తుంది, అది కూడా బాగుందండి, చాలా బాగుంది. మంచి అభివృద్ధిలోకి చేస్తున్నారు. ఇలా చేస్తే అందరికీ, పేద ప్రజలకు అందరికీ చాలా మంచిది. చెయ్యాలి, ఇంకా అన్నీ రావాలి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరికొన్ని చేస్తే బాగుంటుంది. రైల్వే జోన్ కన్నా ప్రత్యేక హోదా కూడా ఇస్తే, కడప ఉక్కు బ్యాటరీ కూడా ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి ఆ 2, 3 కానీ ఇస్తే మోడీ గారు వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్ అండి, మంచి డెసిషన్ వేస్తాను తీసి, ఖచ్చితంగా మంచి డెసిషన్. నేను విశాఖపట్నం వాసిని, అది హర్షించదగ్గ విషయం పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోని లేట్గా అయినా ప్రైమ్ మినిస్టర్ మంచి డెసిషన్ తీసుకున్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వాటిని తీసి ఖచ్చితంగా చేస్తారని నా నమ్మకం అండి. వాటిని తీసి ఇది రైట్ టైం అనుకుంటున్నాం. ప్రత్యేక హోదా మీద కూడా రైట్ డెసిషన్ ఉంటుందని నా అయితే నమ్మకం. ప్రకటించారండి, ప్రకటిస్తే ప్రజలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. జోనల్ ఆఫీసు కూడా బాగానే ఎప్పుడు పెట్టో అడుగుతున్నారు చాలామంది రాజకీయ నాయకులు. ఈరోజు కోరిక తీరింది, చాలా సంతోషం. కానీ మన ప్రత్యేక హోదా వస్తే ఇంకా ఉన్న నిరుపేదల బాధలు కూడా క్లియర్ అవుతుందని మా ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.